హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు చేతి వంట. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. సింపుల్గా పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా, నైట్ డిన్నర్ టైంలో కూడా తొందరగా అయిపోయే కర్రీ చేసుకోవాలన్నా కూడా ఈ బీరకాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది, అన్నీ రెడీగా పెట్టుకుంటే. సో ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు కర్రీ సరిపడా నూనె వేసుకోవాలి. నేను ఒక 2 చెంచాల నూనె వేసిన. సో ఇప్పుడు నూనె వేడైంది. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఉల్లిపాయ సరిపోయేటంతనే ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా అవుతాయి కదా ఉల్లిగడ్డలు, అట్లా ఫ్రై చేసుకోవాలి. సో బీరకాయ కూరకు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి, మంచిగానే వేసుకోవాలి ఉల్లిపాయలు. సో మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. అట్లనే పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ మంచిగా పచ్చివాసన పోయేటట్టు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ కూడా మంచిగా వేగింది, పచ్చివాసన అనేది పోయింది. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇలా. సో ఒక మిరపకాయ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అట్లనే ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి ముక్కలు. ఈ టమాటాలు అనేవి మంచిగా మెత్తగా మగ్గాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకుంటే మంచి టమాటాలు అనేవి మెత్తగా మగ్గనియాలి. ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇందులో ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకుందాము. అట్లనే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సో ఈ మసాలా కూడా లైట్గా ఫ్రై కావాలి ఆయిల్లో. ఆయిల్లో మంచి ఫ్రై అయితే మసాలా అనేది దాని ఫ్లేవర్ అంతా ఆయిల్ ఇడుస్తుంది, కూర మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది మసాలా. ఇప్పుడు మసాలా కూడా లైట్గా ఫ్రై అయిపోయింది. ఇలా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాము, కట్ చేసుకునే ఉన్నాయి కదా. సో మంచిగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలకి ఉప్పు, పసుపు, ఈ నూనె ఇదంతా మంచిగా కలవాలి. ఓ దగ్గర కలిసి ఓ దగ్గర కలవకుండా ఉంటే కూడా మంచిగా ఉండదు. మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇంకా కూరకు సరిపోనీకే ఉప్పు వేయలే, కొంచెం ఉల్లిపాయలు మగ్గనీకనే కొంచెం వేసినాం కదా. ఉప్పు తర్వాత వేసుకుందాం చూసి. ఇప్పుడైతే మంచిగా మగ్గని ఈ బీరకాయ ముక్కలు అనేటివి ఇట్లా అన్నిటికీ బాగా పట్టాలి. సో ఇలా నీళ్ళు ఏం పోయొద్దు, బీరకాయ ముక్కలకి వెళ్ళే మంచి నీళ్ళు ఊరుతాయి బయటికి. సో బీరకాయలు ఉడకని, ఇప్పుడు మంచి మెత్త ఉడకాలి బీరకాయలు. అప్పటి వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు బీరకాయ ఒక 80% వరకు అయితే ఉడికిపోయింది. సో ఇంకొంచెం లైట్ ఉడకాలి. సో అది ఉడికేలోపు ఇందులో కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు
మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 2 చెంచాల కారం పొడి వేసిన. అట్లనే వేయించి పొడి వేసుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. సో బాగా కలిపేసుకుందాము. సో బీరకాయ మొత్తం మంచిగా ఉడికేలోపు ఈ కారం పొడి ఇంక కొబ్బరి పొడి వేసినాం కదా, ఇది కూడా మంచిగా మగ్గిపోతాయి. సో కొబ్బరి పొడి కూడా మంచిగా ఉడుకుతుంది. సో బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపోనికే ఉప్పు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు కూరకు సరిపోనికే వేసుకోవాలి. సో బీరకాయలు ఉడకక ముందు బీరకాయలు ఎక్కువ కొడతాయి కదా, మనకి ఎంత ఉప్పు వేయాలనేది ఐడియా ఉండదు. ఇట్లా ఉడికిన తర్వాత మనకి కొంచెం ఐడియా వస్తుంది ఎంత ఉప్పు వేసుకోవాలని. అందుకే ఇప్పుడు బీరకాయలు కొంచెం ఉడిపోయినాయి కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సరిపోనీకే వేసుకోవాలి ఉప్పు. ఉప్పు కూడా బాగా కలిపేసుకుందాం. మనకి కూర ఉడికిపోతే మంచిగా నూనె అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అట్లా నూనె సపరేట్ అవుతుంది అంటే కూర ఉడికినట్టు. సో అట్లా నూనె వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడైతే అంత బాగా కలిపేసినాం కదా ఉప్పు కారం కొబ్బరి పొడి అంతా. సో మంచిగా నూనె సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం దీన్ని. చూడండి కూర మంచిగా ఉడికిపోయింది. బీరకాయలు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చూసిరా పైన సైడ్స్కి ఈ పైన కూడా నూనె అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు లాస్ట్కి ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. సో కొత్తిమీర వేసుకున్నాం కదా, కలిపి ఒక్క నిమిషం లైట్గా మగ్గనియాలి. సో బాగా కలిపేసి కొత్తిమీర కూడా మంచిగా లైట్గా మగ్గింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా కూర రెడీ అయిపోయింది. సో చూసి కదండి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మంచిగా నూనెలో ఉడికించి మంచిగా ఇట్లా నీళ్ళు వేయకుండా టేస్టీ బీరకాయ కూర అయితే ఇట్లా వేసుకోండి. సో రైస్కి చపాతీ జొన్న రొట్టె దేనికైనా మంచిగా ఉంటుంది. సో తొందర కూడా అయిపోతుంది కూర. సో చూసి కదండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.